నేను మార్కెట్లో ఫ్రూట్స్ అమ్ముతా. మాకు బస్సు వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఎందుకు అంటే రోజు ఆటో లేని మాకు బతికే లేదు. అలాంటప్పుడు బస్తో పని లేదు. ఎప్పుడో నెలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి బస్ ఎక్కితే కనీసం మినిమం మేనర్స్ కూడా లేదు. డ్రైవర్ అయినా కండక్టర్ అయినా వాళ్ళు పడిపోతల్లా చస్తాన్లా అనేది ఏం లేదు. నెట్టుకొని పోతూనే ఉన్నారు. స్టాప్ దగ్గర కూడా కరెక్ట్ టైమింగ్స్ ప్రకారం ఆపట్లేదు. అసలు ఎందుకు పెట్టిల్లా అని ప్రతిరోజు తిడతారు ప్రతి ఒక్కరు. ఎవరో టైంపాస్కి తిరిగిన వాళ్ళకు తప్ప దానివల్ల ఎలాంటి యూజ్ లేదు. పిల్లలు చదువుకోవడానికి పాస్ ఉంది, అది వరకు ఉన్నట్టే పాస్ ఇప్పుడు కూడా ఉంటుంది వాళ్ళకు. వీడు ఫ్రీగా పెట్టి మనకి ఏమన్నా బెనిఫిట్ ఉందా? లేదు. ఆడోళ్ళ విలువ తగ్గించిండు. అలాంటి ప్రభుత్వం ఉన్నా ఒకటే పీకినా ఒకటే. 500 గ్యాస్ ఇస్తా అన్నారు కదా, 500 గ్యాస్ ఇస్తా అన్నాడు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. 6 గ్యారెంటీలు అన్నాడు, అందులో ఏది పనిచేయలేదు. కరెంట్ బిల్లు కూడా మేమే కట్టుకుంటున్నాం, అది కూడా ఫ్రీ లేదు. కోటర్స్ అన్నాడు, అది కూడా లేదు. మేము రెంట్కుంటున్నాం. కరెక్ట్ మాకు ఇద్దరమే ఉంటాము. వచ్చింది 200-300 అయితే కట్టేస్తున్నాం, అది కూడా ఫ్రీగా రాలేదు. కోటర్స్ అన్నాడు, అది కూడా రాలేదు. ఏది లేదు. వేస్ట్ అంటే వేస్ట్ ప్రభుత్వం. చెప్తాను కదా, ఎంత తొందరగా పోతే అంత మంచిది. శనిపోయినట్టు. ఇంటి రామారావు, వైఎస్ రెడ్డి, కేసీఆర్ అందరు పోయారు. కానీ నా భార్య మొన్న మా సరుకుడు జరిగిపోతే పోయింది, కాలుష్యం పోయింది, వచ్చింది. మళ్ళీ రేపు ఒకటే రోజు ఎల్లుండి దినాలు. నేను ఇప్పుడు బస్సులో ఉంది ఫ్రీ కార్డు. నేను హోటల్లో అన్నం తెచ్చుకొని తింటాను. నేను పళ్ళం వెళ్ళి సబ్స్కాల మళ్ళీ రేపు పోతుంది. నాకు అన్నం వంట రాదు. పచ్చడితోటి హోటల్ అన్నం తింటున్నా, రాత్రి పచ్చడితోటి రొట్టె తింటున్నా. మరి ఎట్లా సార్ పరిస్థితి? ఏంది ఇది? నేను పోవాలంటే టికెట్ తీసుకుంటారు. ఆమె సీటు మీద కూర్చొని నేను నిలబడ్డా. ఒకసారి పోయినా, ఇక నాకు బుద్ధి వచ్చింది, నా బతికే వేస్ట్ అనుకున్నాను. అంటే ఇప్పుడు వేస్ట్ పోద్దు, ఇంట్లోనే ఉండాలి. ఎటన తిరిగి వాళ్ళు రికార్డు కొనుక్కొని ప్రయాణం చేసే వాళ్ళకు విలువిస్తలేరు. లేదు సార్, ఇట్లా పట్టుకున్నా ఇట్లా ఇక వాళ్ళకి ఆడలో కూర్చుంటారు. నేను పైసలు ఇచ్చిన 100 రూపాయలు. తొరూరు నుంచి హన్మకొండ బస్ స్టాండ్ బంగ్లాకు 100 రూపాయలు టికెట్. 100 రూపాయలు టికెట్ కూడా నిలబడే అక్కడ. ఈ ఆడవాళ్ళు వచ్చి దాన్ని ఏం చెప్పలేక లాసు. ఆ ఎక్కే కాడ కండాట కాడ ఇట్లా కూర్చున్నా. వాళ్ళు ఆడవాళ్ళు రాగానే లేవాలి, వాళ్ళు ఆడ కూర్చుంటారు. ఇప్పుడు మీకు పింఛన్ వస్తా అన్న? పింఛన్ లేదు సార్. పింఛన్ లేదు. పింఛన్ లేదు. మీ ఏజ్ ఎంత? 55. మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉన్నాయి సార్. మీరు పనులు అమ్ముతా అంటారు కదా. అవును సార్. ఇప్పుడు మనకి ఇక్కడ బస్ స్టాండ్ కాడ ఈ ఏషియన్ బార్ కాడ గుడిసెలో ఉంటాను. కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు. ఇప్పుడు 12 సంవత్సరాలు ఇంతవరకు ఇయ్యలే. ఏదో రాసి అంటే రాసి ఇచ్చినాం, ఏం వస్తలేవు. మా మనరాలకు అప్పుడు పైసలు వచ్చేది. కేసీఆర్ కిట్ అని మిషన్ హాస్పిటల్, ఇప్పుడు అవి కూడా లేవు. రైతు బీమా ఎకరం ఉన్నది, అది వస్తుంది అంటే బ్యాంకు రోజు తిరిగి వస్తారు, అవి పడతలేదు. గుడిసెల్లో ఉంటాను ఇప్పుడు ఇక్కడ. గుడిసెలే చక్కకపోతే వేసారు. మళ్ళీ అమృత హాస్పిటల్ గుడిసెలే అన్నీ. లేదు, గుడిసె కిరాయి అంటే డబ్బులు కట్టాలి, వెళ్ళేది. ఇక సంత పిల్లలు అంటే మాది పల్లెటూరు. ఎప్పుడో ఇంటి రమారు 2 రూపాయలు ప్రభుత్వాలు వచ్చినా ఇక అట్టనే కేసీఆర్దే మంచిగా ఉండేది సార్. కేసీఆర్ది ఒకటి మంచిగా ఉన్నది. ఇంటింటికి నల్లు వచ్చింది. కేసీఆర్ అది రైతు బీమాని చేసిండు. మళ్ళీ పోతే కేసీఆర్ కిట్ వేసిండు. పెండ్లి అయితే కళ్యాణ లక్ష్యం అనేది ఒకటి. మేమైతే బోరింగ్ మోసేది, ఇప్పుడు మాత్రం ఇంటికాడనే నీళ్ళు తాగుతాను. కానీ అప్పుడు అవును సార్. అది కానీ ఏంటంటే మార్పు అంటే ఒక ఆలోచన ఏం చేస్తారు సార్. మా ఇంటి పక్కలో కూడా చెప్పిన, ఏ మార్పు అంటారు. మరి 10 సంవత్సరాలు తిన్నాడు కదా, మరి మార్పు అంటాడు. మార్పు ఏదో ఒకసారి ఇటు వేయాలి. నమ్మినాం సార్. ఇంకో ఆడ భోజనం పెడుతుర్రా అంటే అమ్మినాం. ఆడ ఎదురుగా కట్టె పట్టుకుంటాను, నేను తెలియలేక సార్. అది ఫస్ట్ కట్టెబడి కొడతారంటే ఇక్కడ నుంచి గవర్నమెంట్ నమ్మి మోసపోయారు. అవును సార్, నమ్ముడుగా చాలా నమ్మకం సార్. నా చెప్పుతో నేను కొట్టుకోవాల్సి వస్తాను. బుద్ధి వచ్చింది సార్. ఎందుకు అట్లాంటి బుద్ధి చాలా బుద్ధి వచ్చింది. కారణాలు ఉంటాయి కదా, కారణాలు ఉంటాయి సార్. ఇప్పుడు అవును సారు, 5 లక్షలు ఇస్తాను సారు. 250 గజాల జాగా కొని 5 లక్షలు అన్నావు. మళ్ళీ బతి ఆడలోకి 2500, అత్తకు 4 ఏళ్ళు. పిచ్చకుంటుడు వాడు ఇచ్చేది ఏంటి 10 ఏళ్ళు, నేను 15 ఏళ్ళు ఇస్తా. మీరు అట్లా పోయి ఇట్లా తెచ్చుకోండి. నేను డిసెంబర్ 9 నాడు రాగానే సంతకం పెడతా, 2 లక్షలు రుణం మాఫీ చేస్తా. కళ్యాణి లక్ష్యం వాడిచ్చేది పిచ్చకుంటాడు. నేను పైన తులం ఇస్తా. 84 ఏళ్ళకు తులం ఉన్నది. ఆ 84 ఏళ్ళు ఆ 1 లక్ష అవి రావాలి కదా సార్. అవి సార్. 0 బిల్లు అన్నావు. 0 బిల్లు ఏది? కేసీఆర్ కిట్ ఏది? ఆ తులం బంగారం ఏది? మహిళలకు 2500 ఏది? 4 ఏళ్ళు అత్తకు ఏది? మళ్ళీ పోతే అది ఇంద్రమ్మ జాగరణలో కొనిస్తానది ఏది? ఇంద్రమ్మ ప్రతి పేదోనికి ఇల్లు కట్టిస్తానది ఏది? ఇవన్నీ ఏం చేస్తారంటే చిన్న పోరగాళ్ళు కబడ్డీ ఆడుకుంటే పెద్దోడు వెనక దన్నట్టు ఉన్నాయి సార్. ఆ టైప్లో ఉన్నాయి సార్.
సార్ ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాలు ఇంట్లో పీనిగని లేపినాక అప్పటి వరకు కొంచెం బోదొరుకుతుంది అని అయ్యగారిని అడిగిన జాతకం ఎక్కడనైతే కానీ ఇది మాత్రం నమ్మక ద్రోహం. అంటే ఆ నాలుగతోటి అని నాసుడైతే చాకిరా, నాలుగతోటి అయితే చాకు కోసుకుంటాను, నేను కోసుకుంటాను. ఈనాడనే చచ్చేదే ఆనాడనే చచ్చేదే. ఆ మాట నేను మాట్లాడను. ఎవరి రూపాయి తెచ్చిన సార్ ఇచ్చిన సార్ నీ కాలు ముట్టుకుంటా గిన్ని లేవు అని అంటా, కానీ ఇయ్యలేదనేది మాత్రం అబద్ధం వస్తే నా నాలుగే నేను కోసుకుంటా, స్వార్థ కోసుకుంటా, నేను సస్తా కూడా. కానీ అసలు వాగ్దానం ఎందుకు అనాలి సార్? ఇంట్లో ఉంటేనే భోజనం తినండి అనాలి, లేకపోతే అనవద్దు సార్. అవ్వకడుపులో పుట్టింది ఒకనాడు సచ్చేది ఒకనాడు, మధ్యాహ్నం కోర్టు డాలర్లు వెళ్ళదు. పుట్టామా పెరిగామా సత్యామా 3 ఆప్షన్. చెయ్యని హామీలను ఇచ్చి మోసం పరిచయం మిమ్మల్ని. అవును సార్. ఇప్పుడు కంట్రోల్ బియ్యం, దొడ్డు బియ్యం, సన్న బియ్యం ఇస్తాడు, అవి కూడా లేవు. ఇప్పుడు కంట్రోల్ బియ్యం తోటే ఉన్నా. ఎత్తుకోపోయాను. ఎండి ప్లేట్ కదా, బంగారు ప్లేట్ ఇస్తా అన్నావు. ఏది సార్ బంగారు ప్లేట్? ఏది వేస్ట్ సార్, బతికేస్ట్. ఆ మాట వాగ్దానం వేస్ట్. ఎన్ని వాహనాలు అన్నావు, ఇదో పిల్లగాళ్ళకు దౌకరి అన్నావు, ఇంకెవరకు ఇది అన్నావు, ఆడిపోరాల స్కూటీ, లేడీస్కు స్కూటీ అన్నావు, 6 పథకాల స్కీమ్ అన్నావు, ఎన్నో అన్నీ అన్నావు. అన్నిట్లో ఏది టకా 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 చెయ్యాలి కదా. ఆయన ఆ 750 కోట్లు అప్పు చేసిపోయాడు. కుండలు ఉడిసినాం, ఇప్పుడే ఉడుస్తాను తూడుస్తాను, ఇస్త్రాగెత్తాను, అన్నీ చదువుకుంటాను, కొత్త సంవత్సరాలు పెట్టుకుంటాను. అంటే ఇప్పుడు సంవత్సరం అయింది. మీ ఢిల్లీకి ఎన్నిసార్లు పోయింది? ఈ కూలీ వాళ్ళ కోసం అయితే కాదు, ఈ గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళు రోజు నిత్యం చేసుకుంటున్నారు తప్ప ఈ లేబర్ వాళ్ళకైతే కానే కాదు. అది వేస్ట్ చేస్తారు. పెడితే మొగోళ్ళకు ఆడోళ్ళకి ఇద్దరికి పెట్టండి, టికెట్ సగం సగం పెట్టండి, కానీ ఆడోళ్ళకు ఫ్రీ బస్ తీసేసి ఇంకేమన్నా పెట్టండి, అట్లుంటుంది. కానీ ఇదైతే వేస్ట్ 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 అంతే. ఉపయోగం లేదు, వద్దు. జాబ్ చేసుకునే వాళ్ళే నిత్యావసరాలు వాళ్ళు ఈ డబ్బులే ఇంకా పొదుపు చేసుకుంటున్నారు, పేదోళ్ళే కోల్పోతున్నారు. అంతేగాని కూలి వాళ్ళు ఏమున్నదండి, పొద్దున 4 గంటలు లేచి ఆటో ఎంగేజ్ తీసుకొని వచ్చి వాళ్ళు ఈ పని చేసుకొని మళ్ళీ ఆటోలకి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళు టైంకు టైము జాబ్ ఉన్న వాళ్ళు పోయే వాళ్ళే బస్సు ఫ్రీ వేసుకొని 40,000 50,000 జీతగాళ్ళకే వర్తిస్తుంది అది. కానీ లేబర్ వాళ్ళకి ఎవరు వర్తిస్తలేదు. ఇట్లాంటిది ఈ ఫ్రీ అనేది వదిలేసి మంచి కష్టపడి బతికేటట్టు ఉపాధి పొందియాల తప్ప ఇలాంటి పనులు చేయొద్దు. అది వ్యర్థం. మంచి జరిగింది, కేసీఆర్ కిట్ ఇచ్చిండ్రు, వాళ్ళు ప్రతిదీ చేసిండ్రు. ఆ కాక ఉన్నప్పుడు మంచి జరిగింది, ఈయన ఉన్నప్పుడు మంచి జరగలేదని కాదు. కానీ ఇట్లాంటి ఫ్రీ బస్సు పెట్టి ఈయన రేవంత్ రెడ్డి వేస్ట్ చేసిండు ఈ పని. అయితే 100కి 100 ఆయన చేసిన దాంట్లో ఒక్కటి నచ్చలేదు. ఏంది అని అంటే ఆ చీరలు పెట్టిండు చూడండి, కేసీఆర్ అనే మాటకు అది ఒక్కటైతే వేస్ట్ చేసిండు. ఆ బతుకమ్మ చీరలు అందులో కట్టిన వాళ్ళు ఎవరు లేరు, అవి బొంతలో కూడా వేసుకుంటలేరు. అర్థమవుతుందా? అది మెయిన్గా అది. కానీ అన్నిట్లల్లో రేవంత్ రెడ్డి పెట్టింది బస్సు, ఈ రెండే అర్థమే. ఎందుకు అవి దేని పనికి? అవి ఒక బురదలు వేసుకున్నట్టే, ఇది కూడా బురదలు వేసినట్టే, బురదలు దించినట్టే. నాకు తెలిసినంత వరకు 100కి 100 చెప్పేది బస్సు అనేది ఫ్రీ తీసేసి మంచిగా ఇంకే పథకం పెట్టినా బతుకుతారు. 10 సంవత్సరాల నుండి ఇచ్చిన ఆయననైతే మనం డిమాండ్ చేయలే, కానీ వచ్చి 6 నెలలు అవుతుంది. ఆయన మీద డిమాండ్ చేస్తే మనకేం వస్తుంది? ఇదే 10 సంవత్సరాల ముందే డిమాండ్ చేసి అడిగితే ఏదో ఒకటి మనకి సెట్ చేసి పెట్టు. ఇప్పుడు వచ్చి 6 సంవత్సరాలు అవుతుంది, ఆయన మీద డిమాండ్ చేసి అడగలేం కదా రేవంత్ రెడ్డిని. అదేదో కేసీఆర్ని అడిగితే ముందే మనకి చేసి అదో ఏదో ఒకటి చేసి మనం అడిగినా ఇస్తారు కదా. ఇప్పుడు అడిగితే ఏం యూజ్ ఉంటుంది? ఇప్పుడు వాళ్ళు కూడా వేస్తారు కదా క్వశ్చన్. 10 సంవత్సరాలు గెలిచిన డిమాండ్ చేసి అడగలేదు, నేను వచ్చి 6 నెలలు అయితే నా మీద డిమాండ్ చేసి అడిగితే నేనేం సమాధానం చెప్తాను? నాకు టైం కావాలి కదా. సంవత్సరాల నుండి టైం సరిపోతుంది, ఇప్పుడు 6 నెలల నుండి టైం సరిపోతుంది. మనం ఎట్లా అనుకుంటాం? ఇది కరెక్ట్ కాదు కదా మనం అనుకోవడానికి కూడా. 10 సంవత్సరాల నుండి డిమాండ్ చేసి నేను అడిగితే ఆయన చేయకపోతే మనం అనాలి. ఇప్పుడు ఈయనకి ఇచ్చి 6 నెలలు అవుతుంది కదా టైం. మనం అందుకోసం కొంచెం టైం పడుతుంది అంతే. ఇలాంటి పథకాలు ఏమైనా అందినాయా? ఇప్పుడు చాలా పథకాలు వచ్చాయి, ముఖ్యంగా మీ లేడీస్ కి అయితే ఉచిత బస్సు అంటారు. అది ఒక్క బస్సు ఒకటే ఫ్రీ ఉంది కానీ ఏది లేదు ఆదాయం. ఒక బస్సు ఫ్రీ పెట్టిండు అంతే, ఏది లేదు కదా. 2500 ఇస్తా అని అన్నాడు, అది లేదు, ఏది లేదు. రేషన్ కార్డు లేని వాళ్ళకి కూడా రేషన్ కార్డు ఇస్తా అన్నాడు, అది కూడా లేదు. రేషన్ కార్డు లేదా మీకు? లేదు. అంటే మీ పెళ్ళైన కాడ నుంచి రేషన్ కార్డు లేదు. ఎన్నిసార్లు అప్లై చేసినా కూడా అది రావట్లేదు. సొంత ఇల్లు ఉందా? లేదు లేదు, కిరాయే. మరి అప్లికేషన్ పెట్టుకున్నారా? పెట్టినాం, అది కూడా
వస్తుంది అని అన్నారు, అది కూడా రాలేదు. రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుందమ్మా. ఆయన వచ్చినాక పరిపాలనలో మీకేమైనా అభివృద్ధి జరిగిందా? ఈ మార్కెట్లో కానీ మీ వ్యక్తిగతంగా కానీ ఏమనైతే అనిపించట్లే. ఏమనిపించట్లేదు. ఎవరి పరిపాలన బాగుంది మరి? కేసీఆరే బాగుంది. అంటే ఆయన కొన్ని బాగానే చేసిండు కదా అనిపిస్తుంది. అదే మీకేమన్నా దాని గురించి ఐడియా? ఆయననే బెటర్ అనిపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది. మీకు ఇప్పుడు మార్కెట్లో మీరు పని చేస్తారు కదా, ఇవి అమ్ముతారు కదా, ఏ గవర్నమెంట్లో మీకు బాగా అనిపించింది? ఏ గవర్నమెంట్ చేసిండు? కేసీఆర్ మనకి చేసిండు, కానీ ఈయన చేస్తాను చేసిండు. ఈయన రేవంత్ రెడ్డి 4,000 పింఛన్ పెంచుతా, 4,000 పింఛన్ పెంచిండా? ఏందో బస్సులను చేసిండు. బస్సులు ఏం పని చేసినట్టు? ఏమో తినదలిచి మంచిగా కదా, ఏందో లేని రేషన్ కార్డులు, వీళ్ళకి ప్రతి ఒక్కరికి ఈ మన రైతు బంధు ఇది అది ఎత్తేమో మంచి కదా ఉండు. షేరని పనులు చేయబట్టి చేసే పనులు చెత్తలేడా, ఇంకేం చెప్తాను చెప్పు. బస్సులలో మహిళల లాభం ఎక్కడ లాభం? తానుకుంటారు గుద్దుకుంటారు ఒక్కొక్కరు. మహిళల లాభం వచ్చింది ఏముందో చెప్పు. టీచర్ల లాభం గవర్నమెంట్ పెట్టే, ఈ ఉత్తలకు ఏం పెట్టిండు చెప్పుండి. అంటే సామాన్య ప్రజలకు లాభం లేదంటారు. ఇక సామాన్య ప్రజలకు ఏం లాభం ఉంది? ఓ నెలకు ఒకసారి పోతావు ఊరికి. గవర్నమెంట్ వాళ్ళే 24 గంటలు పోతుంటే వాళ్ళకే లాభం చేసే. ఏం లాభం చేసిండు? చదువుకొని పొరాలు రోడ్లు పట్టుకొని తిరుగుతాడు. ఏమన్నా ఉద్యోగం ఇచ్చిండా? 4,000 పింఛన్ ఇస్తామని ఇచ్చిండా? ఏమన్నా మా అంటే ఒకటి కరెంటు ఉచితంగా కరెంట్ అయితే కొందరు వచ్చింది, కొందరు రాలే. అందులో కూడా 500కే గ్యాస్ ఇస్తా అన్నారు కదా. 500 గ్యాస్ ఇస్తాడు. 500 గ్యాస్ మానలేదు. అందులో 300 రూపాయలు మీకు కట్ అయితే ఆ కట్ అవ్వలేదు, ఈ కట్ అవ్వలేదు. ఈయన పేంద్ర రెడ్డికి వేయాలి. 10 సంవత్సరాలు ఈయన గెలిచిండు. 10 సంవత్సరాలు ఈయన మార్పు చేయాలి. మార్పు చేసి పేంద్ర రెడ్డి గెలిపియాలి. మేము గెలుపు మా ముందు రావాలి. మేము మా మంచిగా మేము అనుకున్నాడు చేస్తాడు అనుకుంటే ఎక్కడ దక్కన పెట్టే మేము మాకు భూమి తాగలేదు, ఏం లేదు. లేని వాళ్ళకు 4,000 పింఛన్ ఇస్తాడో, మా కొడుకు చదువుకొని తిరుగుతానికి ఏమైనా నౌకర్లు ఇస్తాడో ఆశపడి మేము ఈయనను గెలిపించినాం. గెలిపిస్తే ఏదో ప్రభుత్వం నేను ఇది చేస్తానా, నేను అది చేస్తానా, నేను అందరికి మొన్న రైతు బంధు అందరికి డెలివరీ చేసినా అని చెప్పిండు. చేయించడం చెప్తాను. భూమి లేనికి ఏం చెప్తాడు? అయ్యా సంతిల్లు గుణకప్పే ఉంది. నాకు మా రాత్రి మాకు ఇల్లే రాలేదు. నా కొడుకు ఇప్పుడు 7 ఏళ్ళు పెళ్ళి అయ్యి ఆయనకు మా కొడుకు మాకు పింఛనే లేదు. రేషన్ కార్డు ఉందా? రేషన్ కార్డు నా కొడుకు లేదు, నాకున్నది. నాకు 1 కిలో బియ్యం వస్తాను అంతే. మీ కొడుకు ఇంకా రేషన్ కార్డు పిల్ల పుట్టి 7 సంవత్సరాలు అయింది, ఇంకా ఆయనకు రేషన్ కార్డే రాలే. ఏం చేయలే. గ్యాస్ అన్నాడు, డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, నేను అత్త గెలిస్తే అన్ని పంచి పెడితే, అది పంచి పెడితే, ఇది పంచి పెడితే అని ఏది ఇయ్యలే. ఇది వరకు ఇప్పుడు గ్యాస్ 500కి ఇస్తాడు కదా, ఇయ్యలే అన్నాడు. ఎవరికి ఇచ్చిండో లేదు. కరెంటు ఫ్రీ మాపి అన్నాడు, అది లేదు. అది ఆయన ఎలాంటి మాకు సాయం చేయాలి. కాకపోతే బీజేపీ వస్తేనే, ఇంకా అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కొంత లాభపడ్డారు మంది జనాలు. పిచ్చి జనాలు ఏమనుకున్నారంటే కేసీఆర్ ఏం చేస్తలేడు, మన కాంగ్రెస్ రావాలి పత్తం వేసిండు, ఆయనని గెలిపించిండ్రు. కానీ ఆయన ఏం చేస్తలేడు. మా ఏం చేస్తలేడు. ఏం చేసిండు బిడ్డ? ఉచిత బస్సు ఇచ్చిండు మహిళలకు. ఉచిత బస్సు ఇస్తే ఎవరు ఎక్కుతాను నాన్న? ఎవరో ఇండ్లలో ఉండేటోళ్ళు పోతారు. ఇట్లా ఉచిత కరెంట్ ఇయ్యలే. ఉచిత గ్యాసు ఇది 500 ఫ్రీ గ్యాస్ అనేది కూడా రాలే. ఇప్పుడు మనకు డబల్ బెడ్రూమ్లు వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అన్నాడా, అవి కూడా ఇయ్యలే. ఇప్పుడు తిరిగి సత్తాను డబల్ బెడ్రూమ్ అన్నాడు, అవి కూడా ఇయ్యలే. ఆ కట్టినవి పంచి పెడతలేడు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చేది ఏంది? వాళ్ళు ఉన్నప్పుడు కట్టిండ్లు, ఈయన పంచేయాలి కదా. ఈయన అవి ఇస్తా, ఇవి ఇస్తా, రానోళ్ళకి ఇస్తా, వచ్చిన వాళ్ళకి ఇస్తానని ఎంత గోస ఉంచుకుంటాడు బిడ్డ. ప్రభుత్వం బాగలేదు. ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం బాగుందా? బాగలేదు. ఎందుకోసం పనులు అయితే లేదు. చేస్తామంటాడు, అట్లా పట్టుకొని ఉన్నది. పనులు అంటే ఎలాంటి పనులు? ఈ అధికార రకంగా పనులు. ఇప్పుడు మీ గవర్నమెంట్ నుంచి వచ్చే పనులు సరిగ్గా జరగనిస్తలేరా, లేకపోతే గవర్నమెంట్ సరిగ్గా పనిచేస్తలేదా? ఈ ఊర్లో ఈ సంవత్సరం 9 సార్లు ఇప్పుడు నాకు పింఛన్ ఉండలేదు. నాకు పింఛన్ ఉంటలేదు. ఇంటి మీద ఇంటి ముక్కట వచ్చి నేను రాజశేఖర చంద్రయ్య అన్నాడు, రేవంత్ రెడ్డి. ఇప్పుడు దాదాపు పత్తలేదు. రేవంత్ రెడ్డి ఇంటి ముందుకు వచ్చిండా? ఇంటికడ వచ్చి బోట్లో బిడ్డ పొద్దుగానే నీకు పింఛన్ ఇస్తా అన్నాడు. ఆశ ఉంటే 10 సార్లు ఎప్పటికీ పింఛన్ పెట్టాను, అటువే ఉన్నది. ఆయన ఏమనంటే ఆడవాళ్ళ మొక్కన ఉన్నాడు కావచ్చు, ఆడవాళ్ళు ఓటు ఇస్తారు కావచ్చు, మొగలు లేరు కావచ్చు అని అట్లా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు విధంగా బస్సులు మనకు పెట్టి అందరికి పెట్టాలి. ఇతర పార్టీలు తిట్టడం టైం అయిపోతుంది. పొద్దులు గడుపుతున్నాయి. పొద్దులు గడుపుతుంది. ఇప్పుడు సంవత్సరం పాలన అయింది కదా మరి కాంగ్రెస్ ది, సరిపోతుంది? ఏమో సరిపోతుంది, దేనికి పనికి రావాలి.